మీ డిపార్ట్మెంట్కి ఎక్కువగా ఉండేది జనరల్ పబ్లిక్ అండి, సామాన్యులు ఎక్కువ. ఎందుకంటే రేషన్ షాప్లో ఉన్న వాళ్ళు, పెట్రోల్ పంప్, ఈ రెండు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ బంగారం షాపు మోసాలు అనేది కొంచెం డబ్బు గల వాళ్ళు, మధ్యతరగతి పై వాళ్ళు ఉంటారు. కానీ బాగా నిరుపేదలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడే, పెట్రోల్ పంపు లేదంటే రేషన్ షాప్లో. మరి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇచ్చేవారు? ఇప్పుడు ఇదివరకు మన ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేది బాగా జరుగుతుండేదండి. ఫెయిర్ ప్రైస్ షాప్స్ చాలా మటుకు అరికట్టడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ పాలసీ ప్రకారం దాని ఇంపార్టెన్స్ మనకు అవైలబిలిటీ రావడంతో కూడా ఫెయిర్ ప్రైస్ షాప్ మీద డిపెండ్ కావడం తక్కువైపోయింది. ఎక్కువ ఓపెన్ మార్కెట్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు ఏ విధమైన తక్కువ వస్తే వాళ్ళకి సర్వైవల్ లేదు. ఫెయిర్ ప్రైస్ షాపులు కూడా ఒక రెగ్యులరైజ్ చేశారు. మేమే కాకుండా తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు. సో వాళ్ళ మీద కంట్రోల్ బాగానే వచ్చింది. ఏదైతే పెట్రోల్ పంప్లో రాను మోసాలు ఎక్కువ కొద్దీ మా డిపార్ట్మెంట్కి వచ్చింది. తర్వాత ఇండియన్ ఆయిల్ కంపెనీ, బీపీసీ, అలాగే హెచ్పి కంపెనీలు వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేయడము. తర్వాత ఈ కాక మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తారు. థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేసేసి టెక్నాలజీని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ మధ్యలో కొన్నిసార్లు 2008, 2009లో చిప్స్ అనేది కొత్తగా వచ్చింది. బాంబే టెక్నీషియన్స్ కొంతమంది వచ్చారు, ఇది పెట్రోల్ పంప్ టెక్నీషియన్స్. వాళ్ళు చిప్స్ సప్లై చేసేవాళ్ళు. చిప్స్ సప్లై చేసేస్తే ఆ చిప్స్ మూలంగా రిమోట్ యూజ్ చేసేసి ఎంత వేరియబుల్ కావాలంటే అంత వేరియబుల్ చేసేది. అంటే 5 లీటర్స్కి వాళ్ళు అప్ టు 200, 300, ½ లీటర్ వరకు రెడ్యూస్ చేయడానికి వాళ్ళు ఆస్కారం చూపించేవాళ్ళు. తర్వాత రిమోట్ కూడా యూజ్ చేసి ఎక్కడో మన వెనకల జనరేటర్ రూమ్లో కానీ, లేకపోతే మేనేజర్ రూమ్లో కానీ, లేకపోతే ఒక రిమోట్ ప్లేస్ ఏరియాలో పెట్రోల్ పంప్లోనే ఒక కార్నర్లో చూసుకొని ఏదైనా వెహికల్స్ వస్తున్నప్పుడు కొన్ని 30, 40 లీటర్స్, 50 లీటర్స్ ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ రిమోట్ ఆపరేట్ చేసేసి సో వాళ్ళకు రిక్వైర్డ్ క్వాంటిటీస్కి సమ్టైమ్ 300 కూడా పట్టిస్తారు కొన్ని లారీలు అవి. సో వాళ్ళకి 10 లీటర్స్, 25 లీటర్స్ వరకు షార్ట్ వచ్చేది. సో వరంగల్లో కూడా మేము చూసినప్పుడు ఆ విధమైన టెక్నాలజీ వాడేది. తర్వాత ఇక్కడ కూడా ఎక్కువ రంగారెడ్డిలో ఆ విధమైన టెక్నాలజీ వాడేసేసి చేస్తారు. తర్వాత ఆ చిప్స్ అనేది పోలీసు వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తుంటే ఒకసారి పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర చిప్స్ ఉంటే వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ అనుకొని వాళ్ళనంతా ఇంట్రాగేట్ చేసి చిప్ టెక్నాలజీ ఇట్లా మన రంగారెడ్డిలో సైబరాబాద్ కమిషనర్ అప్పుడు సివానంద్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో బాగా చేసేసి చాలామంది పట్టుకోవడం జరిగింది. అంటే వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చానండి. హైదరాబాద్. సో నేనే కాక మా కొలీగ్స్ కూడా చేసేవాళ్ళు. ఆ టెక్నాలజీ గ్రాడ్యువల్గా త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఎక్కువ ముంబైలో ఉండేది. ముంబై నుంచి హైదరాబాదు వచ్చేసి హైదరాబాద్ నుంచి త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి ఆ టెక్నాలజీ తోటి చాలా విపరీతమైన మోసం జరిగేది. అది డిపార్ట్మెంట్ నోటీస్ కూడా తెలియకుండా అసలు ఆ టెక్నాలజీ దాన్ని మాకు తెలిసే టైంకి అది దాటిపోయింది. అది ఆటోమేటిక్గా అది రెగ్యులర్ చెకప్లో ఎట్లా చేసేది. తర్వాత మేము ఆ చిప్స్ టెక్నాలజీ బాగా కంట్రోల్ చేయడం జరిగింది. మేము చేసేసి ఆ మదర్ బోర్డులు కానీ, లేకపోతే క్యాలిబ్రేషన్ యూనిట్లు కానీ, ఆ చిప్స్ యూజ్ చేయకుండా మొత్తం సేలింగ్ సిస్టమ్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంప్లిమెంట్ చేశారు. వరంగల్లో మీరు ఇంకా మంచి వర్క్ ఏం చేశారు? గోల్డ్ షాప్, వరంగల్ బంగారు గోల్డ్ ఎలా జరిగేవండి? వరంగల్ అంటే చాలా చిన్న టౌన్ కదా అప్పట్లో. చిన్న టౌన్, బాగానే గోల్డ్ అయితే బిజినెస్ బాగానే జరిగేది. తర్వాత అక్కడ వరంగల్ చేసినాక హైదరాబాద్లో కూడా బాగా రిగ్రెస్గా చేయడం. వరంగల్ బంగారం షాప్, ఏ బంగారం షాప్లో? చాలా ఉన్నాయండి. మొసాదిలాల్, అది మహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్, అప్పుడు కొన్ని ఉండే జ్యువెలర్స్ అది. ఓకే. అది తర్వాత హైదరాబాద్ రావడంతో పెద్ద పెద్ద జ్యువెలర్స్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్? హైదరాబాద్లోనే చేసామండి. హైదరాబాద్లో చేసాం. అదే డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్గా చేసాం. ఓకే. చేసేసి ఫస్ట్ హైదరాబాద్, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి కేసు ఏం చేశారు? మంచి కేసు ఇక్కడ బేసికలీ గోల్డ్, పెట్రోల్ పంప్స్. ఓకే. ఇవి బేసికలీ ఈ రెండు ఎక్కువ అండి. ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ బాగా తగ్గిపోయింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on.
Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.